బయటకు వెళ్ళి జాబ్ చేసి అంత కంఫర్ట్గా ఉండదు కనుక ఇంట్లోనే ఏదైనా చిన్న స్టార్టప్ లాంటివి ఏదైనా ప్లాన్ చేద్దాం అనుకున్నా. వెజిటేబుల్స్ కానీ ఏదైనా ఫ్రూట్స్ కానీ బయట దొరుకుతున్నాయి, కానీ అవి ఆర్గానికో కాదో అర్థం కాని సిచ్యువేషన్లో ఇప్పుడు మనం ఉన్నాము. అవి ఇంట్లోనే ఎలా పెంచుకోకూడదా అన్న ఆలోచనతో ఒక బాల్కనీలో ఈ అపార్ట్మెంట్ కల్చర్లో బాల్కనీలో ఉన్న చిన్న స్పేస్లో ఎలా పెంచుకోవాలి అనే ఆలోచనతో ఒక వెబ్సైట్ లాంటిది ఏదైనా క్రియేట్ చేద్దాం అనుకున్నాము. అందరికీ ఆన్లైన్లో వెజిటేబుల్స్ కానీ సీడ్స్ కానీ దొరికే విధంగా మేము చాలా ట్రై చేసాము. మామూలుగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏమి దొరికేవి కావు, ఆర్గానిక్లో ఏమి దొరికేవి కావు. చిన్నపిల్లలకి పాలకూర మెంతి అవి వేసి ఫుడ్ లాంటివి పెట్టమంటున్నారు డాక్టర్స్ ఇప్పుడు. అవి దొరకడానికి ఆకుకూరల వాళ్ళ దగ్గర దొరుకుతున్నాయి, కానీ ఆర్గానికో కాదో తెలియట్లేదు. సరే ఇంట్లోనే పెంచుకున్నామన్న ఆలోచనతో నేను మా హస్బెండ్కి అడిగాను, ఇంట్లో మనం ఇలా ఏమన్నా పెంచుకుందామని అడిగి ఆ విత్తనాలు అవి సీడ్స్ అలాంటివి ఎక్కడ దొరుకుతున్నాయేమో కనుక్కో అంటే మామూలుగా చాలా షాప్స్ తిరిగారు తను కూడా, కానీ ఎక్కడ దొరకలేదు. అలాంటివి మనమే ఒక స్టోర్ లాంటివి ఏమైనా కండక్ట్ చేసుకోవచ్చు కదా ఆన్లైన్లో దొరికే విధంగా అన్న ఆలోచనతో వెబ్సైట్ని క్రియేట్ చేశారు. టెక్నికల్గా అడిగాను, సపోర్ట్ చేయమంటే సపోర్ట్ చేశారు తను. Seedbasket www.seedbasket.in అనే ఒక వెబ్సైట్ ద్వారా మేము ఆన్లైన్లో విత్తనాలు, గ్రో బ్యాగ్స్, ఫ్లవర్ సీడ్స్, వెజిటేబుల్ సీడ్స్, హోమ్ గార్డెన్కి సంబంధించిన ఇతర వస్తువులన్నీ అందుబాటులో ఉండే విధంగా ఇలాంటివి ఒక వెబ్సైట్ క్రియేట్ చేశారు. సీడ్స్ వచ్చేసి హైబ్రిడ్, నాన్ హైబ్రిడ్ 2 టైప్స్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఎక్కువగా నాన్ హైబ్రిడ్ సీడ్స్ అందరూ అడుగుతున్నారు. ఈ గ్రో బ్యాగ్స్ వచ్చేసి 5 years వారంటీ వరకు ఉంటుందండి. అదే ప్లాస్టిక్ కానీ మట్టి కానీ మనం ఎక్కడికైనా షిఫ్ట్ అవ్వాలన్నా అలాంటప్పుడు చాలా ప్రాబ్లం ఉంటుంది. ప్లాస్టిక్ అయితే వేడి కానీ వర్షం పడినప్పుడు కానీ అది కలర్ షేడ్ అవుతూ ఉన్నది. ఇవి అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు. వెజిటేబుల్స్కి కానీ ఏదైనా ఫ్లవర్ సీడ్స్ కానీ ఇలాంటివి. ఆకుకూరలకు వచ్చేసి కొంచెం పెద్ద సైజు, అదే కొంచెం పెద్ద ఓన్లీ ఇంట్లోనే సపోటా మొక్కలు ఇంట్లో కొంచెం పెద్ద ఏమైనా పెంచుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇంకా పెద్ద సైజు కూడా అవైలబుల్గా ఉన్నాయండి మా దగ్గర. వాటర్ లీక్ అవడానికి వీటికే చిన్న చిన్న హోల్స్ లాంటివి ఉంటాయి కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. ఫస్ట్లో ఆన్లైన్లో రెస్పాన్స్ ఎక్కువ ఉండేది కాదు, ఆర్డర్స్ కూడా చాలా తక్కువ వచ్చాయి. స్లో ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అవుతున్నది. 1 monthకి వచ్చేసి 50 ఆర్డర్స్ వరకు వస్తున్నాయి. రైనీ సీజన్ వచ్చేసరికి 100 ఆర్డర్స్ వరకు వస్తాయి అన్న ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాము. ఒక ఆర్డర్ రాగానే అవి ఏమేమి సీడ్స్ వాళ్ళకి కావాలి, ఏమైనా గ్రో బ్యాగ్స్ కావాలా, దాంట్లోనే వెజిటేబుల్ సీడ్సా, లీఫీ సీడ్సా, లేకపోతే ఫ్లవర్ సీడ్సా, అలాంటివన్నీ మేము చూసి వాటికి సంబంధించినవన్నీ డిఫరెంట్గా పెట్టుకొని తర్వాత వాటిని కొరియర్ ప్యాకింగ్ చేసి ఆ విధంగా ప్యాక్ చేసి మేము కొరియర్ వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్తాం. కొరియర్ సర్వీసెస్ కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి. మా దగ్గర దొరికే విత్తనాల సీడ్స్ అనేవి 12 రూపీస్ కాస్ట్ నుంచి 100 రూపీస్ వరకు ఉన్నాయి. మేము సింగిల్ ఒక సీడ్ ప్యాకెట్ తీసుకున్నా కూడా మేము కొరియర్ అనేది అవైలబిలిటీగా ఉంచాము. రూరల్ ఏరియాస్ కూడా అందుబాటులో ఉంటుంది. స్పెషల్గా కస్టమర్స్కి ఫోన్ చేసి సీడ్స్ జర్మినేషన్ ఎలా ఉన్నది, అది క్వాలిటీ ఎలా ఉన్నది అనేది తెలుసుకునే వాళ్ళము. వాటిలో ఏమైనా లోపాలు ఉన్నవి అని అంటే అది మళ్ళీ మేము ఆ సప్లైర్స్ దగ్గర ఆ సీడ్స్కి సంబంధించిన ఏమైనా క్వరీస్ అడిగి వాళ్ళని మంచి జర్మినేషన్ విత్తనాల్లో పంపించమని చెప్పేవాళ్ళము. ఫ్యూచర్లో ఎగ్జాటిక్ సీడ్స్ గార్డెనింగ్ సంబంధించిన అన్ని రకాల టూల్స్ని అందుబాటులోకి తేవాలని చూస్తున్నాము. అందరూ జాబ్ చేయాలనే ఇంటెన్షన్తో ఉంటున్నారు ఇప్పుడు, కానీ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు అలా మ్యారేజ్ అయిన తర్వాత చాలామంది జాబ్ చేయడానికి ఇష్టపడిన హస్బెండ్స్ కూడా ఉంటున్నారు. అలాంటప్పుడు ఇంట్లోనే ఉండే ఏదైనా చిన్న బిజినెస్ లాంటిది కానీ ఏదైనా మంచి ఆలోచన ఉన్న వాళ్ళు ఏదైనా స్టార్టప్ లాంటిది కానీ చేసి ఫైనాన్షియల్ సపోర్టు ఇంట్లో ఫ్యామిలీకి హెల్ప్ చేసే విధంగా ఉండొచ్చు అని. సక్సెస్ సీక్రెట్